హాయ్ అండి. వంకాయ వేపుడు చూపిస్తాను, మీకు అందరికీ వచ్చు. చూడండి వంకాయ వేపుడు. ఇది పెద్ద వంకాయ. ఈ వంకాయ శుభ్రంగా సన్నగా తరిగేసాను. తరిగేసి ఇగో ఇలా తరిగి ఉప్పేసి నీళ్ళల్లో ఉంచేసాను. ఇప్పుడు దీనికి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పట్టిద్దాం. చూపిస్తాను. ఇగో కొంచెం ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కలిపేద్దాం. కలిపేసి ఇప్పుడు పెద్ద పెద్ద వంకాయలు వస్తాయి, పచ్చడి వంకాయలు బాగుంటాయి, అందరికీ వచ్చు. ఇవాళ చేశాను కనుక వీడియో పెడదామని పెట్టాను, చిన్న వీడియో. ఉప్పు, పసుపు వేసి ఇగో కొంచెం కారం వేసి నూనె వేసాను. మూడు కలిపేద్దాం. కలిపేసి వంకాయలకి పట్టించేద్దాం. ఎంత తొందరగా వేగుతాయి, ఇవి బాగుంటాయి కూడాను. బేగన్ భాజా అంటారు దీన్ని, వంకాయ ఫ్రై. ఇక ఇలా పట్టించేస్తాను. చాలా బాగుంటాయి వంకాయలు తినడానికి. తినలేని పిల్లలు కూడా తినేస్తారు, ఎవరు తినరు కదా, వాళ్ళు కూడా ఇష్టమే తింటారు ఇలా చేస్తే. శుభ్రంగా ఉప్పు, పసుపు, కారం పట్టించేద్దాం. ఇలా పట్టించేసాక చూపిస్తాను రండి. ఈ పెనం పెట్టాను, బాగా కాలి ఉన్నది పెనం. దీని మీద కొంచెం నూనె వేద్దాం. ఇలాగ వేడెక్కున్నది, ఇందులో నూనె వేసేద్దాం. సింపుల్గా వంట రాని వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగా. వంకాయ ఎలా ఉండాలి, ఎలా ఉండాలనుకున్నవాడు, ఆడ మగ పిల్లలు ఎవరైనాను. ఇగో ఇలా శుభ్రంగా రాసి ఇలాగ నూనె తిప్పుదాం. ఒకసారి వేయాలి నూనె. ఇక ఇలా వంకాయలు పెట్టేద్దాం. ఇగో చూడండి, ఇలా పెట్టేసి ఇలాగే అన్ని వంకాయలు కాలేక 4-5 చప్పున వేసేస్తాను. ఇలా 4-5 చప్పున పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వేగిందో. ఇగో చూడండి, తిప్పుదాం. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు దీనికి అట్ల కడుతూ తిప్పుదాం. ఇలాగా వంకాయ తొందరగా మెత్తబడతాయండి. ఇగో చూసారా, ఇలా తిప్పేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఎర్రగా వేగాక చూపిస్తాను. ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టి ఉంచాలి, తొందరగా వేగుతాయి. వేగిగా చూపిస్తాను. ఇగో చూడండి, ఇప్పుడు ఇటు వేగింది కదా, అటు తిప్పుదాం. మెత్తబడిపోయింది, చాలు ఇంతవరకే. ఇగో ఇలాగ చూసారు కదా, చక్కగా వేగుతాయి, ఇలాగా కాలుతాయి. ఇంకో ఇలాగ చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేయటం లేదు, చాలా రోజులైంది నేను వీడియో కూడా పెట్టలేదు. కొంచెం ఒంట్లో బాగలేక దగ్గు రొంపకి. చూడండి, తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వేగిపోయింది. ఇది వేడివేడి అన్నంలో తినొచ్చు, రొట్టెల్లో తినొచ్చు, చాలా బాగుంటుంది కూర. రాలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు బాగుంటున్నాయి, ఇలా వేచాను ఇవాళ. సరే వీడియో పెడదామని పెట్టాను.
లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి. చూసారు కదా. వంకాయ ఇప్పుడు పెనం మీద వేసాను. ఇవన్నీ 4 వేసి చప్పుని. ఇగో చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.